అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నిన్న ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ రోజు ఏం చేస్తుంది దర్శి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చేసి వెజ్ బిర్యానీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వెజ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి ఫ్రెండ్స్. బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. క్యారెట్, ఆనియన్, మిర్చి, పొటాటో, క్యాప్సికమ్, టమాటో, కొత్తిమీర, బీన్స్, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, మిల్ మేకర్, జీడిపప్పు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, యాలకులు, జాపత్రి, జాజికాయ, షాజీరా, నెయ్యి, గ్రీన్ బటానీ ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్దాం. జల్దీ జల్దీ పదండి గ్యాస్ స్టవ్ దగ్గరికి. బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం ఫ్రెండ్స్, వాటర్ పోసుకొని, ఓకేనా ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బఠానీలు వచ్చేసి శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్ ఫ్రెండ్స్. మిల్ మేకర్ హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా హాఫ్ అన్ అవర్ అన్నీ ఉంచిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుంటున్నారు. మీరు నార్మల్గా అయినా చేయండి ఫ్రెండ్స్, కుక్కర్ లేకపోతే, ఓకేనా ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఆయిల్తో అయినా చేయండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా, చెక్క, లవంగాయ, బిర్యానీ ఆకు, అన్ని బిర్యానీ సామాన్లు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. జాజీ, జాపత్రి, షాజీరా, జీడిపప్పు అన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకుందాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బాగా వేగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. మీరు ఎంత తింటారో అంత వేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకుందాం. సిమ్లో పెట్టేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావడానికి ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావడానికి లైట్గా సాల్ట్, లైట్గా పసుపు వేద్దాం. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. సిమ్లో ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం. వావ్, స్మెల్ మటుకు సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఆనియన్స్. ఇప్పుడు మిర్చి వేద్దాం. ఒకసారి తిప్పుదాం. పొటాటో వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టమాటా, బీన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. ఇవన్నీ వేసాను కదా ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ సిమ్లో అలా వదిలేయండి. చూసారా ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్, మిల్ మేకర్, బఠానీ,
లైట్ కొత్తిమీర ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, వావ్ భలే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూడటానికి చూడముచ్చటగా ఉంది బిర్యానీ చేయకముందే. ప్రాసెస్ సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 minutes అలా ఉంచేద్దాం. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ ఎంత పడుతుందో అంత వేద్దాం ఫ్రెండ్స్. సాల్ట్ మీరు ఎంత తింటారో అంత వేయండి ఫ్రెండ్స్, మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు. పసుపు, గరం మసాలా, లైట్గా కారం, మీరు ఎంత తింటారో అంత వేయండి ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుదాం. ఒక 5 minutes అలా వదిలేయండి ఫ్రెండ్స్. తిప్పి మూత పెట్టుకొని తిరిగేసి మూత పెట్టండి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వావ్ స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. వావ్ చూసారా భలే కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు రైస్ వేద్దాం. రైస్ శుభ్రంగా వాష్ చేసుకొని 1/2 hour అలా నానబెట్టుకున్నాగా ఫ్రెండ్స్. ఇప్పుడు అవి వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. లైట్గా తిప్పండి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. మీరు బాస్మతి రైస్ అయినా చేయండి, లేకపోతే నార్మల్ రైస్ అయినా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఇలా ఒకసారి తిప్పుకొని వాటర్ పోస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ భలే కలర్ఫుల్గా ఉంది కదా. నేను గ్లాసు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే నార్మల్గా అయితే 2 గ్లాసులు ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. గ్లాస్కి గ్లాసున్నర. సరిపోతాయి ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుదాం. వావ్ సూపర్ ఫ్రెండ్స్. దర్శికి అన్ని వంటలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. మీ దయ వల్ల, మా మమ్మీ దయ వల్ల. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్, ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇప్పుడు పైన కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్. ఒక 2 మూత పెట్టుకొని ఒక 2 విజిల్ ఫ్రెండ్స్. 2 కన్నా ఎక్కువ వద్దు ఫ్రెండ్స్. 2 విజిల్ వేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. విజిల్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. వావ్ చూసారా ఫ్రెండ్స్, వావ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నిజం ఫ్రెండ్స్, వావ్ చూసారా. ప్లేట్లో తీసుకుంటాను ఫ్రెండ్స్. వావ్ పొగలుగా భలే పొడిగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ప్లేట్లోది. వావ్ నైస్ ఫ్రెండ్స్. నమ్మరు ఫ్రెండ్స్, దర్శి ఫస్ట్ టైం చేసిన బాగా కుదిరింది ఫ్రెండ్స్ కుక్కర్లో అయినా. వావ్ టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్, నా కోసమైనా. ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ భలే పొడిగా వచ్చింది ఫ్రెండ్స్. మీరే చూడండి భలే పొడిగా బాగుంది ఫ్రెండ్స్. బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయినా కుక్కర్లో. మీరు ఎలా అయినా తినండి ఫ్రెండ్స్. రైతాతో అయినా, లేకపోతే చికెన్ కర్రీ ఉంటే చికెన్ కర్రీతో అయినా. ఇప్పుడు మా మమ్మీని ఏదైనా కర్రీ చేయమని చెప్తాను ఫ్రెండ్స్ దీంట్లో తినడానికి, ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మీకు తినండి ఫ్రెండ్స్, అని నేనే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరే చెప్తారు దర్శి బాగా చేస్తున్నారు ఈ మధ్యన వంటలు అంటారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మా మమ్మీని ఏదైనా కర్రీ చేయమని అంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా ప్లెయిన్గా తినబుద్ధి అవుతుందిగా ఫ్రెండ్స్ ఎవరికైనా, ఓకేనా ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.